హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ట్రోల్ 2 సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదొక ఫిక్షన్ మూవీ. కథ ఏంటి అంటే, ఓ ట్రోల్ని, అంటే పైకి రాళ్ళు రప్పలతో ఉండే దేహాలు, లోపల మాత్రం గుండె పనిచేస్తూ ఉంటుంది. చూడడానికి మనిషి రూపంలోనే ఉంటారు, కానీ చాలా జైంట్ సైజులో ఉంటారు. వీళ్ళనే ట్రోల్స్ అంటారు. ఒక మెగా ట్రోల్ని బంధించి దాని మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ వెళ్ళి దాని మీదకి వెళ్ళి దాన్ని ముట్టుకొని అమ్మ బొమ్మ సినిమాలో మంత్రం చదివినట్లు ఓం భీం భగిని భాగోదరి ఓం ఫర్ స్వాహ అన్నట్టు చదువుతుంది. అది కళ్ళు తెరిచి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చిత్త కొట్టేసి నలిపేసి తొక్కేసి పక్కకెళ్ళి డిస్కోటెక్లో రెచ్చిపోతున్న వాళ్ళందరినీ చిందరవందర చేసేసి పైనుంచి ఇసిరేసి ఆ ఊరినంతా నాశనం చేయాలనుకుంటుంది. దాన్ని ఆపడం కోసం వేరొక ట్రోల్ని తీసుకురావడానికి హీరోయిన్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, మెగా ట్రోల్ మొత్తం అందరినీ నాశనం చేశాడా, ఆపడానికి తీసుకొచ్చిన పర్వతరాజు కొడుకైన మరో ట్రోల్ని తీసుకొస్తారు కదా, ఇతను ఏం చేశాడు అన్నది తెర మీద చూడాలి. మంచు కొండల్లో ఫైటింగ్ సీన్లో ఆకట్టుకుంటాయి. అయితే ట్రోన్లు రెండు సలార్ సినిమాలో ప్రభాస్ లాగా నీరసంగా స్లో మోషన్లో కొట్టుకుంటున్నట్లు ఉంటాయి కదప్ప, అంత గొప్పగా అనిపించవు. వాటి ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేయడానికి పైన ఒక గెడ్డం కింద ఒక గెడ్డం పెట్టారు. ఇది నవ్వు తెప్పిస్తుంది. నోరా పాత్రలో మేరీ విల్మన్ బాగా చేసింది. మేజర్ క్రిస్టఫర్ పాత్రలో సిజోగాట్ పెటర్సన్ ఓకే అనిపిస్తాడు. ఆండ్రియాస్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. మరియన్ రదాని పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఈ 4 పాత్రలే ఉంటాయి ఎక్కువగా సినిమా అంతా. మంచు కొండల్లో తీసిన యుద్ధ సన్నివేశాలు కానీ, క్లైమాక్స్ పోర్షన్ బ్రిడ్జ్ దగ్గర తీసిన సన్నివేశాలు కానీ ఓకే అనిపిస్తాయి. ఇది చిన్నపిల్లల సినిమాలా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు అంతగా టైం వేస్ట్ చేసుకొని కూర్చొని మరీ చూడాల్సిన సినిమా అయితే అనిపించదు. కానీ లార్జ్ స్క్రీన్లో చిన్నపిల్లలతో కలిసి ఈ సినిమాని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. చక్కగా ఫ్యామిలీతో కలిసి పిల్లలతో కూర్చొని చూడొచ్చు. సమాధిని ఓపెన్ చేసే సన్నివేశం బాగుంటుంది. ఇక పవిత్ర జలాన్ని ఉపయోగించే సన్నివేశం కూడా బాగుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇది మొత్తం కల్పిత కథ కనుక ఆ ఊరి పేర్లు ఇవన్నీ కూడా వెరైటీగా అనిపిస్తాయి. అవి చదవడం కూడా చాలా కష్టం. క్లైమాక్స్ సన్నివేశం మాత్రం హార్ట్ టచ్ చేస్తుంది. అది ఏంటి అన్నది నేను చెప్పను, మీరే చూసి తెలుసుకోండి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే కథ పెద్ద కొత్త కథ కాదు. ఇలాంటివి మనం కింగ్ కాంగ్, గాడ్జిల్లా, సముద్ర సాగర్ గాడ్జిల్లా ఇలాంటి సినిమాల్లో చాలా చూసాం. ఆ పోరాట సన్నివేశాలు కూడా అలాగే ఉంటాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?